ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేం 10 ఏళ్లు గవర్నమెంట్ లో ఉంటే 200 పెన్షన్ 2000 చేసినామా లేదా? ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినమా లేదా? నీ బిడ్డ కాన్పుకుపోతే సర్కార్ దవాఖానలో కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించినమా లేదా? అదే విధంగా రైతు బంధు, రైతు బీమా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఈ సదాశివపేట పట్టణంలో 3 వద్దులకు 4 వద్దులకు ఒక్కసారి నల్లొస్తుండే. కాంగ్రెస్ ఓడి పోయి తెలుగుదేశం ఓడి గెలిచినా, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ గెలిచినా నీ నల్ల మాత్రం 3 వద్దులకే వస్తుండే. కానీ ఈ గులాబీ జెండా వచ్చినాక ఈ సదాశివపేటకు 30-35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిరోజు నల్ల ఇచ్చింది ఈ గులాబీ జెండానా కాదా? మా అక్క చెల్లెళ్ళు ఆలోచించాలి. మీ మంచినీళ్ళ కష్టాలు తీర్చినమా లేదా? గుండె మీద చెయ్యేసి ఆలోచించండి. మరి మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? అరే అందరు ఆడోళ్ళు కేసీఆర్ కే ఇస్తుండ్రు, అందరు ముసలోళ్ళు కేసీఆర్ కే ఉన్నారు అని మాయ మాటలు చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రో ఒకసారి ఆ వీడియోలో చూపిస్తా. ఊకే నేను మాటలు చెప్పుడు కాదు, మీరే చూడండి ఆ వీడియోలో. ఏంటంటే వెనకటికి ఒకటి ఏంటంటే బాండ్ పేపర్ మీద రాదురు. బాండ్ పేపర్ మీద రాస్తే నమ్మకం. ఏంటంటే పోలీస్ స్టేషన్ పోయినా, ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా, కులంలో కూర్చున్నా బాండ్ పేపర్ అంటే దాన్ని చెల్తది, అదొక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే ప్రజలు నమ్మేటట్టు లేరని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. మేం గెలవంగానే 100 రోజుల్లో ఇగో మీకు 4,000 పింఛన్ ఇస్తాం, ఆడోళ్ళకి 2,500 ఇస్తాం అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. 100 రోజులు అయిపోయాయి, ఇప్పటికీ 5 నెలలు దగ్గర పడుతుంది. 140 రోజులైనా ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇప్పుడు కొత్త నాటకాలు మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి. దేవుడి మీద ఒట్లు, బాండ్ పేపర్ ఇచ్చి కాలం చెల్లింది. మొన్నటిదాకానేమో మీరు ఆలోచిస్తే మొన్నటిదాకా బాండ్ పేపర్ చెప్పిండ్రు, ఇప్పుడు పార్లమెంట్ కేమో దేవుడి మీద ఒట్లు పెడుతుండ్రు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో గాడ్ ప్రామిస్లు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోటు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు గాడ్ ప్రామిస్. ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెడుతుండ్రు. నువ్వు మాట తప్పినవు, నేను అందుకే రాజీనామా చేద్దాం దా అంటే సప్పులు లేదు. మరి నిజంగా నువ్వు చేస్తున్నవైతే తయారు కావాలన్నా వద్దా? బాగా ఆలోచించండి. ఒకసారి చూపిపోయి మా అక్కచెల్లెలు బాగున్నారు. ఇడ గా అక్కచెల్లెలకు 2,500 ఇస్తారు. ఎంత ముద్దుగా చెప్పిండు రేవంత్ రెడ్డి. చూపి చూడు చెల్లె, వస్తుందారా భయ్? టెన్షన్ పడక, తప్పు పడక, ఆలోచించండి. అంటే వాళ్ళు ఆ రోజు నేను సాక్ష్యంతో సహా వచ్చిన, నోటి మాటలు చెప్తలేను. ఇవాళ మీరే ఈ ఎలక్షన్లలో నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు చెక్ బౌన్స్ అయింది అనుకో, శిక్ష పడదా? చెక్ బౌన్స్ అయితే మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ ను బౌన్స్ చేసిండ్రు, వాళ్ళకి శిక్ష వేయాలన్నా వద్దా? చెక్ బౌన్స్ అయితే పోలీస్ స్టేషన్ పోతే కేసు అవుతుందా కాదే? జైలుకు పోతారా పోరా? శిక్ష పడుతుందా పడదా? మరి 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని మోసం చేసిన ఈ బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ వాళ్లకు ఏం శిక్ష వేయాలనో మీరే నిర్ణయించాలి. ఇప్పుడు చూడండి 2005 దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇయ్యాలని ఆయన దగ్గర నగదు పడ్డాయా? 2,500 ఎవరికన్నా? ఏ చెల్లె కన్నా అక్క కన్నా 2,500 పడ్డాయా? పర్లేదా? ఇప్పుడు 4 నెలలు దాటింది. నెలకు 2,500 అంటే 4 నెలలకు ఎంత? 10,000. అంటే ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలోని ప్రతి చెల్లెకు అక్కకు 10,000 రూపాయలు ఈ కాంగ్రెస్ వాడు బాకీ పడ్డాడు. అందుకే ఎవడన్నా ఊళ్ళకు కాంగ్రెస్ వాడు ఓటేయమని అడిగితే, బిడ్డ నువ్వు 10,000 బాకీ పడ్డవురా, మాకు 10,000 ఇచ్చినాకనే నువ్వు ఓటు అడగాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్లకు సీపుర్లతోని మీరు స్వాగతం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ముసలోళ్లకు భర్త చనిపోయిన వాళ్లకు 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ 2,000 ఇచ్చిండా లేదావా?
ఇస్తానంటే ఇచ్చిండా లేదా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, అవ్వా తాతలంతా కేసీఆర్ కోటేస్తున్నారని మేము 4,000 ఇస్తాము అన్నారు. జర గది కూడా చూపిరా తమ్మి. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరిని అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. మనమడి కాళ్ళు ఎత్తుతుండా? 4,000 పడ్డాయావా? పడలేదా? మరి ఇక కుల్లం 4,000 పడ్డోళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, పడనోళ్ళంతా కారుకు వెంకటరామరెడ్డి కోటైంది. అవి బయటకు నేను చూస్తా. ఇక అంతేనే కాదా? మేం మాట ఇచ్చినాం, 200 2,000 చేస్తా అంటే బరాబర్ ఇచ్చినాం. వీళ్ళు ఏమన్నారు, ఎంత ముద్దుగా చెప్పిండు, వచ్చే నెల 4,000 పడతాయి అన్నాడు. వచ్చే నెల పోయి 5 నెలలకు వచ్చే, 5 నెలలకు వచ్చినా ఆ ఇచ్చే 2,000 కూడా చక్కగా ఇస్తలేడు. కేసీఆర్ ఉండగా 10 తారీఖు వచ్చు, ఇప్పుడు రోజు పోస్ట్ ఆఫీస్ పోయి పడ్డాయా బిడ్డ అంటే పర్లేదు పో, మలబోడు పర్లేదు, 30 తారీఖు దాకా పింఛన్ పట్టలేదు. నడిమిట్లో ఒక నెల జనవరి నెల ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది, ఒక నెల అది కూడా ఎగ్గొట్టింది. మరి ఇప్పుడు మరి ఆలోచించాలి. అవ్వ తాతలను అక్క చెల్లెలను మోసం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పాలనా వద్దా? మళ్ళా కూడా మీరు కాంగ్రెస్ కోటేసిరనుకో గొర్రె కషాయం నమ్మినట్టు అవుతుంది, అబద్దాలకు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది, మోసాలను మనం మద్దతు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ అబద్దాల కాంగ్రెస్ కు, మోసం చేసిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఓటుతో పోటు పడవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆడవిలో పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా కేసీఆర్? ఇవ ఈ కాంగ్రెస్ ఆయన అంటాడు తులం బంగారం ఇస్తా అన్నాడు. జర చూపిరా తమ్మి, ఇచ్చిండా? చూడు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే షాదీ వచ్చిన చెల్లె हमारे बहनों किसी को सोना मिला, తులం బంగారం వచ్చిందా? తులం బంగారం దేవుడు ఇచ్చే 1,00,000 కూడా బంద్ పెట్టిండు. కేసీఆర్ ఉండగా 1,00,000 అంటే జల్దొచ్చు, ఈయన వచ్చినాక 1,00,000 లేదు, తులం లేదు. అదేం కాలమో గాని కాంగ్రెస్ వాళ్ళు రాకముందు 50,000 తులం ఉండే, వీళ్ళు వచ్చినాక 5 నెలల్లో 75,000 అయింది. పెరిగిందా లేదా? నిన్న 74 75,000 అయిందట. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కందిపప్పు 170 అయిందట, సిమెంట్ బస్తా 70 రూపాయలు పెరిగిందట, సలాక దొరకనే లేదు, సలాక ధర పెరిగిందట, కంకర దొరకలేదు, ఇసుక దొరకలేదు, ధరలు ఆకాశాన్ని అంటినాయి. అంటే ఇక ఏమిచ్చిండు? తులం బంగారం ఇయ్యలేక 74,000 ధరనైతే పెంచిండప్ప. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. అంటే ఈ మాయమాటలు చెప్పి ఈ అబద్దాలు చేసిన ఈ కాంగ్రెస్ ని ఎట్లా నమ్మాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే విధంగా ఇంకా చాలా చెప్పిండు. రైతులకు 15,000 రైతు బంధు అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అదే విధంగా వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నాడు. ఒక్కటన్నా అయిందా చెల్లె? ఇవన్నీ మోసాలు. ఇటువంటి ఈ మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు దయచేసి మీరు బుద్ధి చెప్పాలి. రేపు అసెంబ్లీలో నేను గట్టి కొట్లాడతా. నేను చింత ప్రభాకర్ అన్న రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మా అక్క చెల్లెలకు 2,500 ఇచ్చేదాకా కొట్లాడతాం, 4,000 పింఛన్ వచ్చేదాకా కొట్లాడతాం. మేం కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి. వెంకట్రామరెడ్డి గారిని మీరు గెలిపియండి, అవి ఎట్లా రావో మేం చూస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్కటన్నా చేసినాడు చెల్లె, అన్ని అబద్దాలే. టీవీ పెడితే రోజు ఏం కనబడుతుంది? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇంకేమైనా ఉన్నదా? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఈ గరీబోళ్లకో, అక్కజెల్లెళ్లకో, రైతులకో, దళితులకో, బీసీలకో, నిరుద్యోగ యువతకో పనికొచ్చేది ఒక్క మాటనన్నా చెప్పిండ్రా అని అడుగుతా ఉన్నా. గా పిల్లల కోసం 4,000 ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తిస్తాం పిల్లలకు అన్నారు. పిల్లలంటే నమ్మి కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేసిండ్రు. ఏమైంది? మొన్న నేను అసెంబ్లీలో అడిగినా, ఏమైనా 4,000 ఎప్పుడు ఇస్తావు అని అడిగినా, మేమెక్కడ చెప్పినా మేము చెప్పలేదు అని చేతులు ఎత్తింది. ఒకసారి చెప్పింది చూడండి, చేతులు ఎత్తింది చూడండి. చూపిర తమ్మి. అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక
నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది। बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने। నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు। మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో గానీ మేము దీంట్లో గానీ మేము చెప్పలేము, మేము ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాం। మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకుని ఎంత పచ్చి మోసగాలు చూసిరా। ఓట్ల ముంగట ఏం చెప్పిండ్రు, అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు రెండు చూసిండ్రు। ఈ కాంగ్రెస్ వాళ్ళని నమ్మితే మళ్ళా మనం మోసపోమా? అందువల్ల బాగా ఆలోచించండి। మనము ఈ పార్లమెంట్ లో ఎవరైనా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే వాళ్ళు చెప్పిన అబద్దాలను మనం ఆమోదించినట్టు అవుతుంది, వాళ్ళ మోసాలను మనం ఆమోదించినట్టు అవుతుంది। దీన్ని బాగా ఆలోచించాలని కోరుతున్నా। కాంగ్రెస్ సంగతి బయట పడ్డది, 5 నెలల్లోనే వద్దురో నాయన ఈ పాలన అంటున్నారు అందరు। ఇవాళ కాంగ్రెస్ వాడు వచ్చినాక కొత్త దేవుడేరు కానీ పాతవి కూడా పోయినాయి। కరెంటు రోజుకు 4 సార్లు ట్రిప్ అవుతున్నది, మంచినీళ్లు మున్పటి లెక్క కొత్తలేవు, దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది, ముసలోళ్ళకి మున్పటి లెక్క పింఛన్ వస్తలేదు, ఆడవిలో పెళ్లి పెడితే 1,00,000 రూపాయలు లేదు, తులం బంగారం బంద్ అయిపోయింది, పాతవి కూడా పోయినాయి కాంగ్రెస్ వాళ్ళే। అయితే కాంగ్రెస్ వాళ్ళ మీద భ్రమలు పోయినాయి, ఈ కొడుకుల సంగతి చెప్పుదామని తయారున్నారు అందరు। కానీ ఒక్కటే నేను అనేది, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం గిట్ట ఆయనతో మీరు బీజేపీ గిట్ట ఓటేసిరు అనుకో, పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది, ఆయనతో ఆగమైపోతాం। తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మనం చేస్తా ఉన్నా। ఆ బీజేపీ వాళ్ళు ఏం చేసిండు చెల్లె ఏమనంటే దేవుని పేరు చెప్తారు। పొద్దుగాలేసి మనం దేవుని మొక్కమా? అందరం మొక్కుతాం। నేను కూడా పొద్దుగాలేస్తే రోజు దేవునికి పూజ చేసి హనుమాన్ చాలీసా చదివినాకనే ఇంటికెళ్ళి బయటకు వస్తా। చదువుమంటే గడగడ చదువుతా, నేను కూడా హనుమాన్ చాలీసా నోటికి చదువుతా నేను। ఇక వాళ్ళే మొక్కినట్టు దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు। ఏమన్నా చేసిండ్రా బీజేపీ వాళ్ళు? 10 ఏళ్లు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఏమన్నా ఒక్కటన్నా గరీబోళ్ళకి చేసిండ్రా చెల్లె? చేసిండ్రా తమ్మి? చేసిండ్రు కొన్ని చేసిండ్రు। 350 సిలిండర్ 1000 రూపాయలు అయితే చేసిండ్రా బీజేపీ వాళ్ళు? చేయలేదా? 60 రూపాయల పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు అయితే చేసిండ్రా బీజేపీ వాళ్ళు? జీఎస్టీ పెట్టి పాల మీద, పెరుగు మీద, ఉప్పు మీద, పప్పు మీద, మంచి నూనె మీద జీఎస్టీ పెట్టి ధరలు మాత్రం పెంచిండ్రయ్యా బీజేపీ వాళ్ళు। పెంచలేదా ధరలు? ఆకాశాన్ని అంటేనే గరీబోడు బతకకుండా ధరలు పెంచింది బీజేపీ పార్టీ। ఆ బీజేపీకి ఎందుకు ఓటేయాలి? మన తెలంగాణకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రా, ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండ్రా, ఒక నవోదయ కాలేజ్ అడిగితే ఇచ్చిండ్రా? మొండి చేయి చూపించింది తప్ప తెలంగాణకు ఏమీ చేయలే మన బీజేపీ పార్టీ। అందువల్ల ఈ బీజేపీకి కూడా మనం నమ్మద్దు। ఆ బీజేపీ ఆయన పోటీ చేస్తుండు రఘునందన్ అని, ఆయన కూడా ఈ రేవంత్ రెడ్డిని మించిన అబద్దాలు చెప్తాడు। మొన్న దుబ్బాకల పోటీ చేసిండు, ఆడగిట్లే చెప్పిండు, నేను గెలిస్తే ఇంటికి 2 ఎడ్లు ఇస్తా, నాగలిస్తా, బండి ఇస్తా, 2000 నిరుద్యోగ భృతి ఇస్తా, ఇక అన్ని చెప్పిండు। పాపం దుబ్బాకోళ్ళు నమ్మి ఓటేసిండు, గెలిచినాక ఏమి ఇయ్యలే, అన్ని మోసం। మళ్ళా 4 ఏళ్లకు ఎలక్షన్ వస్తుంది కదా, మొన్న చింత ప్రభాకర్ వెంబడి ఎలక్షన్ వచ్చింది, దుబ్బాక పబ్లిక్ అంతా కలిసి మడతపెట్టి ఉత్కిరు కదా అంటే ఆయనను 54,000తో ఆయనను చిత్తుగా ఓడగొట్టింది। మరి ఆయన మంచోడు అయితే మంచిగా పని చేస్తే దుబ్బాకల్ని గెలిపియాలనా వద్దా? నువ్వు అబద్దాలు ఆడినావు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, కార్యకర్తల్ని నువ్వు పట్టించుకోలేదని నిన్ను 3 నెలల కింద 54,000 ఓట్లతో ఓడగొట్టింది। ఆయన ఏం మాట్లాడిండో ఒక్కసారి చూడండి, ఆయన ఎట్లా అబద్దాలు ఆడతాడో ఒక్కసారి ఆ టీవీలో చూడండి। ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తారు। భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రిని తీసుకొని వచ్చి దుబ్బాకకు టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। పైసలు మంచి గెలిచినా, డబ్బు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా
మర్డర్ చేసి గెలిచినా మర్డర్ చేస్తాని భయపట్టి ఓట్లేయించుకున్నా ఏమి చేసినా జో జీతో ఒయి సికందర్ గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం తలకాయ ఎత్తుకుంటాం భార్యల్ని భర్తలు భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి అట్లా విడదీసి ఓట్లేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి ఇందరా భార్యల్ని భర్తలు నమ్మకుండా చేయాలట భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలట విడదీసి ఓట్లు వేయించుకోవాలట గసంటోళ్ళకి ఓట్లేస్తారా చెల్లె మీరు ఏం మాట్లాడండి విన్నరా మర్డర్ చేసినా సరేనట మర్డర్ చేస్తా అని భయపెట్టినా సరేనట ఏమన్నా చేయి ఓట్లు వేసుకో ఓ గదికి బీజేపీ అయిన సంగతి ఆయనకి వేద్దామా ఓట్లు మరి ఈయననేమో వెంకట్రామరెడ్డి గారు కలెక్టర్ గా పనిచేసిండు బాగా చదువుకున్నాడు విద్యావేత్త రేపు తన ట్రస్ట్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ పిల్లల్ని చదివిస్తా అంటుండు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడానికి తను సహకారం చేస్తా అంటుండు రేపు ఎంపీగా ఢిల్లీ నుంచి నిధులు తెస్తా ఐఏఎస్ అధికారిగా తనకుండే సంబంధాలను ఉపయోగించి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి ఆయన ముందుకు వస్తా ఉన్నాడు అందువల్ల మీరందరూ కూడా మొన్న చింత ప్రభాకరన్ ఎట్లయితే ఆశీర్వదించారో మే 13వ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి మన వెంకట్రామరెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా हमारे मुसलमान भाइयों बहनों आप लोग भी सोचना चाहिए यहाँ कांग्रेस पार्टी तो 3rd प्लेस में है मेदक एमपी में एक वीक कैंडिडेट को कांग्रेस पार्टी ने टिकट दिया वो तो हार में ही नहीं है वो 3rd प्लेस में चले गया अगर से बीजेपी को हराना है आप बीआरएस पार्टी को जिताना चाहिए बीआरएस के कार के निशान पे वोट दिए तो जरूर हम बीजेपी को हराएंगे क्या कर रहा आज रेवंत रेड्डी मोदी साहब को क्या बोल रहा बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद चाहिए बोले तो तुम क्या बोल रहे आगे भी तुम ही जीतता तुम्हारा आशीर्वाद चाहिए बोल के पूछ रहा क्या जाके अदानी से गला मिलता कौन है अदानी मोदी साहब का खास आदमी है उनसे जाके इन्हें गला मिलता है उनसे जाके अग्रीमेंट करता है अरे भाई साहब मैं आप लोगों से पूछना चाहता हूं जब केसीआर साहब ने दूसरी बार जीता 2 ही मिनिस्टर को लिए मैं भी नहीं था कैबिनेट में उनका बेटा भी नहीं था 2 ही मिनिस्टर है लेकिन उसमें महमूद अली साहब होम मिनिस्टर बने थे 2 लोगों को लिए तो भी एक माइनॉरिटी को केसीआर साहब दिए लेकिन कांग्रेस की हुकूमत 12 लोगों को मिनिस्टर बनाए क्या 90 लाख मुसलमानों में एक आदमी भी आपको मिनिस्टर बनाने के लिए नहीं दिखा क्या आज तक अपने राज्य में कोई गवर्नमेंट बगैर माइनॉरिटी मिनिस्टर किसी को कोई सरकार बना नहीं पहली बार रेवंत रेड्डी जी का सरकार में एक माइनॉरिटी को मिनिस्टर का मौका नहीं दिए हैं इमाम मौजम साहब लोगों को 12,000 बोले वो जो 5,000 भी नहीं आ रहा है रमजान का तोहफा हाथ दे दिए जब तक केसीआर साहब थे दशहरे पे मौका मिला बतकम्मा को तोहफा मिला रमजान को तोहफा मिला रेवंत रेड्डी आ गया तोहफा बंद हो गया आप लोग सोचिए ये लोग गलत बात बोलते हुए आज मोदी से अंदर से मिला हुआ है నేను ఈ రోజు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా ఈ రేవంత్ రెడ్డి అబద్ధాల మీద రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోల మీద ఈ ఆ ఫేక్ వీడియోల ఆధారంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఢిల్లీ పోలీసులు ఇవాళ రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చిండ్రు ఢిల్లీ పోలీసులు నిన్ను ఢిల్లీకి రమ్మని 1వ తారీఖు నాడు పోలీసులు పిలిచిండ్రు అంటే ఈయన అబద్ధాలు పునాదుల మీద మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా ఈ అబద్ధాలు చెప్పి మన బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాయ మాటలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఆయన పాపం పండింది ఇవాళ ఢిల్లీ పోలీసులు ఈయన అబద్ధాల మీద గోబల్స్ మీద ఇవాళ నోటీస్ ఇచ్చి ఢిల్లీకి పిలిచిండ్రు నేను ఒకటే అంటున్నా ఇదే కేసులో అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేసిండ్రు మరి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈయనను కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా అదే కేసు కనుక తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు అరెస్ట్ చేయలేదంటే మోడీ గారు మన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయినట్టే లెక్క दोनों मिला हुआ है बोल के समझना चाहता है क्यों बोले तो यही केस में असम में किसी और एक को अरेस्ट करे फिर वही केस में इनको नोटिस दिए रेवंत रेड्डी को इनको भी अरेस्ट करना नहीं करे तो आप दोनों मिला हुआ है ये बात खुल्लम खुल्ला हो जाता साफ साफ हमारे लोग समझ जाते हैं ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెలు అన్నదమ్ముళ్ళు న్యాయాన్ని గెలిపియండి
ధర్మం వైపు నిలబడండి, పని చేసే వాళ్ళని గెలిపియండి. మన వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తు కోటేసి దీవించాలని కోరుతూ జై తెలంగాణ.